అందరికీ నమస్కారాలు. బుక్ ఫేర్లో ఈ పుస్తక స్ఫూర్తి అనే కార్యక్రమం ఒక నూతనమైనటువంటిది. ఇది చాలామంది తప్పకుండా ఒకసారి మననం చేసుకోవాల్సిన, అంటే రచయితలు కానీ లేదా సామాన్య పాఠకులు కానీ తనని ఈ పుస్తకాల దిక్కు మరల్చడానికి ఏదైతే ప్రేరణ కలిగించిందో ఆ పుస్తకం గురించి చెప్పాలనుకోవటం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకు, ముఖ్యంగా యాకూత్, బుద్ధిరాజు తదితరులకు ముందుగా అభినందనలు. నాకు నచ్చిన పుస్తకం అని ఏకవచనం అని చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే జీవితంలో మనం ఎదుగుతున్న క్రమంలో, ఏది బాల్యం నుంచి కానీ, తర్వాత కాలేజీ జీవితం, ఉద్యోగ పర్వం, తర్వాత సాంసారిక జీవితం, ప్రపంచంలో సమాజంలో మనకున్నటువంటి ఇంటరాక్షన్స్, వీటిలలో మనల్ని దాదాపుగా ప్రతి చోట అంశాలు కానీ, పుస్తకాలు కానీ, సంఘటనలు కానీ మనల్ని ప్రేరేపిస్తుంటాయి. అయితే సాహిత్యం కాబట్టి ఇక్కడ నేను సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఎందుకంటే బేసికల్గా నేను రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసి ఏపీ హిందీ అకాడమీ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఒరిజినల్గా నేను జంతుశాస్త్ర ఉపన్యాసకుని, కానీ సాహిత్యం అంటే, దట్టు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఈ సాహిత్యం వైపు కాస్త ఆలోచించేది ఎక్కువ, రాసేది ఎక్కువ నన్ను ప్రోత్సహించింది. అయితే నా అనుభవంలో పుస్తకము అనేది ఒకటి జీవితానికి దర్పణం లాంటిది. అసలు జీవితాన్ని అనుభవించి పలవరించకుండా మనం మనిషిగా బ్రతకలేము. అయితే మనకున్న అనుభవాలు చాలా పరిమితమైనవి. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప జ్ఞానాన్ని మనం పొందటం అనేది అసాధ్యం. అయితే ఆ జ్ఞానాన్ని మనం పుస్తక రూపంగా అందుకోగలగటం అనేది మనకున్నటువంటి ఒక మంచి ఆయుధం. ఈ అలవాటు అనేది ఇప్పుడు పిల్లల్లో, సరే డిజిటల్ యుగంలో కాబట్టి వాళ్ళు వాటికి అంకితమవుతారు, కానీ రీడింగ్, చదవటము అనేది, పుస్తక పఠనం అనేది చాలా కొరవడిపోతుంది. అయినప్పటికీ ఇలాంటి పుస్తక ప్రదర్శనలు, పండుగలలో పిల్లలతో పాటు తల్లిదండ్రుల్ని, పుస్తక పఠనం మర్చిపోయినటువంటి తల్లిదండ్రులను చూస్తాం, చాలా సంతోషం. అయితే ఇంటర్లో అప్పటి వరకు కొంత మా తెలుగు మాస్టర్ కలిగించినటువంటి ఒక స్ఫూర్తితో ఈ తెలుగు సాహిత్యం మీద, ఆ పద్యాలు, వాటి మీద అభిరుచి ఏర్పడ్డది. తర్వాత ఇంటర్లో అనుకోకుండా లైబ్రరీకి పోవటం అనేది ఒక అలవాటు ఎట్లనో వచ్చింది. మహాప్రస్థానం ఎవరో మిత్రుడు ఇది చదువు అని అంటే, అది నేను చదివాను కానీ నాకు అంతపట్టలేదు. అసలు నాకు తెలిసిన 1-2 ఏది భిక్షువర్షీయసి చాలా బాగా అనిపించింది. తర్వాత కొంపెల్ల జనార్దన్ రావు గారి కోసం రాసిన అంకితం, ఏది ఎలజీ, అసలు అది చదివిన తర్వాత ఒక 1-2 రోజులు ఆ ప్రభావం నుంచి బయటికి రాలేకపోయా. అంటే శ్రీశ్రీ అన్ని రకాల కవిత్వాలు రాసిన దాంట్లో సామాన్యునికి సంబంధించినటువంటి కవిత్వం ఉంది, మేధస్సు, తర్వాత పండితులకు ఉన్నటువంటి కవిత్వం కూడా ఉంది. కాబట్టి మొదలు ఒక మహాప్రస్థానం చదవగానే ఒక రకమైన కంపనం, ఒక రకమైన కదలిక, కవిత్వం ఇంత గొప్పదా, ఇలా కదిలిస్తుందా. తర్వాత దాంట్లో ఒక్కొక్కటి కొద్దిగా మనం అర్థం చేసుకొని ఆ మహాప్రస్థానం కానీ, జయభేరి కానీ, తర్వాత నేను సైతం, ఇవన్నీ కంటతా వచ్చేటువంటి రోజులు. సో ముందుగా మహాప్రస్థానం నన్ను కవిత్వం వైపు, సాహిత్యం వైపు, తర్వాత శ్రీశ్రీ గారి సభలు అవి హాజరు కావటం, అట్లా. ఆ తర్వాత కొంత నేను ఎదిగిన తర్వాత నన్ను నిజంగా కొంత సాహిత్యం మీద ఒక అవగాహన వచ్చి, కొంత రాజకీయ దృక్పథం ఏర్పడిన తర్వాత గొప్పగా ప్రభావితం చేసిన, ఇప్పటికీ ప్రభావితం చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ తర్వాత అదే స్థాయిలో అంత విభిన్నత, అంత ప్రతిభావంతుడైనటువంటి శివసాగర్ సాహిత్యం, శివసాగర్ కవిత్వం అంటే నాకు
గొప్ప అభిమానం. ఆయన కవిత్వంలో ప్రత్యేకించి అది నినాద కవిత్వం కాదు, అది ఒక పిడివాద మాటలతో ఆయన సమాజంలో చూసినటువంటి ఈ వ్యత్యాసాలు, లేకపోతే ఈ అణగారిన పీడితుల పక్షాన ఉన్నటువంటి కష్టాలని లేదా పోరాటాలని, సాయుధ పోరాటాన్ని, ఆ సాయుధ పోరాటంలో పాల్గొంటూ కూడా తన కవిత్వాన్ని దానికి ఎటువంటి ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమత్వం లేకుండా గొప్ప కవిత్వం సృష్టించింది. అంటే 1970 శ్రీశ్రీ తర్వాత ఆఖరికి ఆయన బహుజన కవిత్వం వరకు కూడా చూసిన చాలా గొప్ప కవిత్వం. అటు పోరాటాల మీద రాశాడు, అటు జైలు గురించి రాశాడు, ఉరికంబం గురించి రాశాడు, తర్వాత ఉద్యమ నెలబాలుడు. ఆయన ఒక గొప్ప కవి యొక్క సాహిత్యం కానీ, కవితా పంక్తులు కానీ నినాదాలు అవుతాయి అనే మాట నేను నమ్ముతాను. శివసాగర్ రాసినటువంటి కవితల్లో ఎన్ని పదాలు, ఎన్ని నినాదాలుగా నిలిచిపోయాయో అసలు అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వామపక్ష ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరికీ చెరసాలలు, ఉరిపెయ్యలు, తర్వాత ఉద్యమ బాలుడు, ఇవన్నీ అవి కవిత్వంలోని పంక్తులే కానీ అవి గొప్ప నినాదాలై గోడల మీద కూడా వెలిసినటువంటి రోజు. అటువంటి శివసాగర్ గారంటే చాలా గొప్ప కవి. అది తెలుగు సాహిత్యంలో, తెలుగు కవితాలోకంలో శివసాగర్ కవిత్వాన్ని బేరీజు వేసి కొలిచేటువంటి సాధనాలు లేవు. అందుకోసమే శివసాగర్ సాహిత్యాన్ని, కవిత్వం అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదవాలి. ఆ చదవాలనే అభిప్రాయాన్ని ముందు శివసాగర్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన బేసిక్గా ఒక ఉపాధ్యాయుడు, తర్వాత సాహిత్యంలో లోతుపాతులు అన్నీ ఏది మామూలుగా ఇతర భాషా సాహిత్యం కానీ అనువాదాలు కూడా ఎంత గొప్ప అనువాదాలు చేశాడంటే మావో సేటును తన భార్య చనిపోతే రాసినటువంటి దాన్ని అది అనువాదం అని తర్వాత తెలిసింది. నా మల్లియ రాలేను, నీ మొగిలి కూడా రాలేను, నా మల్లియ నీ మొగిలి ఆకాశం ఇది అనువాదం లాగా మనకి ఎక్కడన్నా అనిపిస్తుందా? అనిపించదు. అదే రకంగా ప్రజలు ఏది తిరుగుబాటు చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలలు అనే కవిత రాశాడు. అలలపై నిగా, అలల కలలపై నిగా, అలల్ని తాకే పిల్ల గాలులపై నిగా. అసలు ఎంత గొప్ప ఉపమానాలు! అసలు సాహిత్యం, కవిత్వం లోతుల్లో ఆలోచిద్దామా, ఇంత గొప్ప కవిత్వం లేదు. అదే రకంగా దాని వెనుక ఉన్నటువంటి ఆ ఉద్యమాలు, ఆ పోరాటాల గురించి కూడా ఇంత ప్రతీకాత్మకంగా గొప్పగా చెప్పినటువంటి కవి శివసాగర్. ఆయన ఒక్కొక్క కవిత్వం అందుకోసం నేను 1-2 పుస్తకాలు వేశాను. దాంట్లో ఆయనని చాలా స్మరిస్తూ నేను ఆయన మీద రాసినటువంటి కవిత్వం కూడా ఉంది. ఆఖరిగా 2 లైన్లు శివసాగర్ గారి నాకు ఇష్టమైనటువంటి అలల ఆ కవితని వినిపించి ముగిస్తాను. అలలు ప్రజల్ని ప్రతీకగా చెబుతూ నాకు నచ్చినటువంటి చాలా గొప్ప కవిత అలలు. అలలపైన నిఘా, అలలు కనే కలలపైన నిఘా, అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితారా సంగీతంపై నిఘా, అలలపై కదిలే పడవలపై నిఘా, పడవల తెరచాపలపై నిఘా, పడవల తెరచాపల తెల్లదనంపై నిఘా, ఉరికంబం మీద అలలు, కటకటాల వెనుక అలలు, కన్నీళ్లలో అలలు అలలు, కారడవిలో అలలు అలలు, కడలి జనం అలలు దళం, అలలు కడలి ప్రాణప్రదం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much.